వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను రైల్వే నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదే ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్. ఈ ఇయర్లో మనకు ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చాయంటే, ఫస్ట్ ఏఎల్పి వచ్చింది ఫ్రెండ్స్ 2024లో. తర్వాత టెక్నీషియన్ వచ్చింది. తర్వాత ఆర్పిఎఫ్ నుంచి ఎస్ఐ అండ్ ఆర్పిఎఫ్ నుంచి కానిస్టేబుల్ వచ్చాయి నోటిఫికేషన్స్. మనకి లాస్ట్ స్క్రోల్ చేసుకుంటే 2019లో వచ్చాయి. తర్వాత ఇప్పుడు 24లో వచ్చాయి. అంటే ఇయర్లీ అంటే 5 ఇయర్స్కి ఒక్కసారే మనకు ఈ నోటిఫికేషన్లు అన్నీ వస్తున్నాయి, దట్టు ఎలక్షన్స్కి ముందు. సో ఈ ఇయర్ అనేది చాలా కీలకమైనది ఫ్రెండ్స్. మనకి చాలా అంటే చాలా రిలేట్ చేసుకోవాలి. మనం గట్టిగా ఒక 6 months ఈ ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 24లో మనం ఒక జాబ్లో ఉంటాం ఫ్రెండ్స్. సో అసలు మిస్ చేసుకోవద్దు. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఇన్ని లక్షల మంది అప్లై చేశారు, అది ఇది అని ఏమీ కంగారు పడద్దు. మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినామా లేదా అనేదే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డైలీ ఒక టాపిక్ ప్రాక్టీస్ చేయండి, చదువుకోండి. మాక్ టెస్ట్లు ఇంపార్టెంట్. అసలు ఆ టెస్ట్లు రాస్తేనే మనకు ఐడియా వస్తుంది అసలు ఎలా ఎలా ఇస్తున్నారు ప్యాటర్న్ అనేది. అసలు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్లో నేను రాశాను ఫ్రెండ్స్. ఎగ్జామ్ చాలా ఈజీగా ఇస్తారు, క్వాలిఫైయింగ్ నేచరే. తర్వాత నాకు ఈవెంట్స్లో పోయింది. సో మీరు కూడా తప్పకుండా చదువుతూ ప్లస్ ఈవెంట్స్ కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ, లేడీస్కి కొంచెం తక్కువగానే ఇస్తారు, వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. జెంట్స్తో పాటు ఏమి ఉండదు ఫ్రెండ్స్. సో లేడీస్ కొంచెం డేర్ చేసి బాగా చదువుకొని ఇప్పటి నుంచో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా మేము రైల్వే అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కాంబినేషన్లో మేము జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది వచ్చేసి మంచి ఛాన్స్. అలా కానిస్టేబుల్ అని ఉంటుంది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, రైల్వే అని ఉంటుంది. రెండిటికి కాంబినేషన్ ఈ ఆర్పిఎఫ్. సో దయచేసి ఈ ఛాన్స్ వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఒకసారి వీడియోలో చూద్దాము అసలు ఏమి ఇచ్చారో. ఒకసారి వెళ్దాము ఫ్రెండ్స్ నోటిఫికేషన్కి వెళ్తే, నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో నోటిఫికేషన్ పిన్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ జాయిన్ అయిపోండి. ప్రతి అప్డేట్ అనేది అందులో ఉంటుంది. నోటిఫికేషన్ అనేది April 15th రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు 24 అంటే 9 days అయింది. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియో లేట్గా పెట్టడం జరుగుతుంది. మీరు మాత్రం ముందే అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు ఆగద్దు. మే 15th వరకు టైం ఇచ్చారు, 1 month. క్లోజింగ్ డేట్ వచ్చేసి 14th. ఏమైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే 15th ఓపెన్ అవుతుందంట ఫ్రెండ్స్. Level 3 కానిస్టేబుల్కి Level 3 ఇనిషియల్ పే అంటే బేసిక్ పే వచ్చేసి 21,700. ఇంకా దాన్ని కలిపి మొత్తం చూసుకుంటే దాదాపు 40,000 వస్తుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్. మెడికల్ స్టాండర్డ్ B1, ఏజ్ వచ్చేసి 18 to 28. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 4,208 ఫ్రెండ్స్. ఎస్ఐ తక్కువ ఉన్నాయి కానీ కానిస్టేబుల్ ఎక్కువనే ఉన్నాయి. ఇంకా ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు నుంచి రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళకి 250 రూపీస్, మిగతా వాళ్ళకి 500 రూపీస్. ఏజ్ వచ్చేసి 18 to 28, అది పైన టేబుల్లో ఇచ్చారు. ఇది తర్వాత ఎలా డీటెయిల్స్ ఫిలప్ చేసుకోవాలి ఆ డేట్ అంతా ఇచ్చారు. కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి చూడండి ఫ్రెండ్స్, రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 అంటే 18 to 25. అంతకుముందు నార్మల్ కోర్స్ అయితే ఇప్పుడు వచ్చేసి చేంజ్ చేశారంట ఫ్రెండ్స్. అంతకుముందు అయితే 18 to 25 అని ఉంది, ఇప్పుడు 18 to 28 years. సో 28 + 5 33 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ ఏజ్. ఓబీసీ వాళ్ళకి 3 years అంటే 31 years వరకు చేసుకోవచ్చు. అలా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఫీజు వచ్చేసి ఫస్ట్ ఒక్కటే ఉంటుంది ఎగ్జాము, 2-3 ఉండవు. గ్రూప్ అంటే అది ఎన్టీపీసీ ఏఎల్పి లాగా. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే యూఆర్ ఓబీసీ అందరికీ వచ్చేసి 500. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్స్ అందరికి వచ్చి 250 రూపీస్.
ఈ అమౌంట్ కూడా మన ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మనకు రిఫండ్ అనేది అవుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయమంటారు, మళ్ళీ రిఫండ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఐఎఫ్ఎస్సి కూడా అన్నీ ఇవ్వాలి ఫ్రెండ్స్. అంత క్లియర్గా ఏ ఒక్క మిస్టేక్ కూడా ఉండకూడదు. అంత పర్ఫెక్ట్గా స్పెల్లింగ్తో సహా లెటర్స్తో సహా అన్నీ చూస్తారు. ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో ఆల్రెడీ వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అనేది ఇవ్వాలంటున్నారు. ఇక్కడ మనకి ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ సిబిటి ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇంకంతే ఫ్రెండ్స్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెసేజ్లు వస్తాయి, ఈమెయిల్ కూడా వస్తుంది. నాకు అలానే వచ్చింది ఫ్రెండ్స్, ఇలాగ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, తర్వాత ఈవెంట్స్కి రమ్మని చెప్పి డేట్ అండ్ టైము వెన్యూ కూడా మనకి ఇస్తారు. అసలు సిబిటి ఏముంటుంది, అసలు ఎన్ని మార్కులు? సిబిటి వచ్చేసి 120 క్వశ్చన్స్, 90 minutes. 120 క్వశ్చన్స్లో చాలా ఈజీగా మన రీజనింగ్ యాప్టిట్యూడ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా కూడా మనం ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. పెద్ద కష్టమే ఉండదు. ఆర్థమెటిక్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35, జనరల్ అవేర్నెస్ 50. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. తర్వాత మెజర్మెంట్స్ ఇచ్చారు. కానిస్టేబుల్లో మేల్కి వచ్చేసి 1600 మీటర్లు వచ్చేసి 5 minutes 45 seconds. అదే లేడీస్కి అయితే 800 ఓన్లీ 3 minutes 40 secondsలో రన్ చేయాలి. లాంగ్ జంప్ అబ్బాయిలకు వచ్చేసి 14 అడుగులు, హై జంప్ వచ్చేసి 4 feet. అదే అమ్మాయిలకైతే లాంగ్ జంప్ 9 feet, హై జంప్ అయితే 3 feet. తర్వాత ఇది వచ్చేసి హైట్ ఎలా ఉండాలి. హైట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మేల్స్కి 165, ఫీమేల్స్కి 157. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మేల్స్కి 160, ఫీమేల్కి వచ్చేసి 152, మిగతా వాళ్ళకి 163, 155. తర్వాత చెస్ట్ వచ్చేసి చెస్ట్ కూడా ఓన్లీ మేల్స్కి మాత్రమే చెక్ చేస్తారు ఫ్రెండ్స్, ఫీమేల్స్కి ఉండదు. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పిన పైన ఉన్నవన్నీ మొత్తము కరెక్ట్గా 1 సెంటీమీటర్ 1 ఇంచు కూడా తగ్గించడానికి తక్కువ ఉండడానికి వీలు లేదు, అంతనే ఉండాలి. ఇక్కడ మనకి ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి అనేది ముందే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైతే అదే పీఈటీకి పిఎంటీకి క్వాలిఫై అయిన వాళ్ళకి 10th సర్టిఫికెట్ ఉండాలి. అలాగే అది వచ్చేసి ఏజ్ ప్రూఫ్కి అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికెట్కి సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళ కింద మనకి ఈ నోటిఫికేషన్ లాస్ట్లో ఆ ఫార్మాట్లోనే కావాలి అంటున్నారు. డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఒకవేళ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు రాస్తే 2 copies ఆఫ్ సెల్ఫ్ అసిస్టెడ్ కలర్ ఫొటోస్, 2 photos ఉండాలి. నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ ఎవరైనా జాబ్ చేస్తుంటే ప్రజెంట్. డొమెసైల్ సర్టిఫికేట్ వేరెవరు అప్పుడు డొమెసైల్ అంటే మన లోకల్ అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటారు కదా ఫ్రెండ్స్, అది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు అదే అరేంజ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే అరేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 12 copies ఫొటోస్ అనేది ఫర్దర్గా ఉన్న వాళ్ళకి ఫర్దర్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది అన్నారు. ఈ లిస్ట్ ఆఫ్ వెబ్సైట్ కొందరికి డౌట్ వస్తుంది, అంటే అసలు ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది తెలీదు చాలామందికి. సో నేను నెట్లో సెర్చ్ చేశాను ఫ్రెండ్స్, వాళ్ళు జోన్ వైజ్గా ఇచ్చారు. జోన్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి చెక్ చేసుకొని మీరు వాటికే పెట్టుకోండి. చాలామంది హయ్యెస్ట్ వేకెన్సీస్ ఉన్న జోన్కి పెట్టుకుంటారు, అక్కడ కట్ ఆఫ్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి సెకండ్ హైయెస్ట్ కానీ థర్డ్ హైయెస్ట్ అంటే మ్యాక్సిమం సెకండ్ హైయెస్ట్ ఉన్న వేకెన్సీస్ పెట్టుకోండి. మేబీ ఏమన్నా అది మీకు ఉపయోగకరంగా ఉండొచ్చు. కట్ ఆఫ్ అనేది తగ్గి మనకి జాబ్ అనేది రావచ్చు. అండ్ ఆల్సో చాలామంది మన ఏపీ తెలంగాణ వాళ్ళు సికింద్రాబాద్ జోన్ అలా పెట్టుకుంటారు. సికింద్రాబాద్ జోను దగ్గర కానీ అలా కాకుండా కొంచెం వేరే జోను కూడా మీరు థింక్ చేయండి. అంటే దూరమైనా మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకొని వచ్చేస్తాము, బట్ జాబ్ అనేది ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ఎలాగోలాగా మన ఇంటికి దగ్గరగా పెట్టేసుకోవచ్చు. దగ్గర వస్తేనే వెళ్తాము, దూరం అయితే వెళ్ళమనే కాదు. ఇప్పుడున్న కండిషన్లో కాంపిటీషన్లో పరిస్థితుల్లో మనకి జాబ్ రావడం అనేది ఇంపార్టెంట్. అది దూరమో దగ్గర అనేది డజంట్ మ్యాటర్.
సో అది మీరు ఆలోచనలో పెట్టుకొని అప్లై చేసుకోవాలని అనుకుంటున్నాను. తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ట్రావెల్గా ఫెసిలిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ ఎగ్జామ్కి ఆ పాస్ అనేది చూపిస్తే అది కూడా మనకి హాల్ టికెట్ డౌన్లోడ్, అది కలెక్టర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడే అది కూడా వస్తుంది. అది చూపిస్తే మనము అప్ అండ్ డౌన్ ఈజీగా ఫ్రీగానే మనం ఎగ్జామ్ అనేది రావచ్చు ఫ్రెండ్స్. సో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ వాటికి అసలు కాపీ కొట్టడం కానీ, పక్కనతో డిస్కషన్ చేయడం కానీ అలా చేయకూడదు. అది చాలా అంటే ఫర్దర్గా ఎగ్జామ్స్ రాయడానికి అలో చేయరు. అదొక రిమార్క్గా ఉండిపోతుంది ఫ్రెండ్స్. సో మనకు వచ్చింది పెట్టేసి రావడమే, లేదంటే ఫర్దర్గా మనకి అలో చేయరు ఫ్రెండ్స్. ఈ జోన్లో 10th పాస్ కానీ అలా ఈక్వలెంట్ రికగ్నైజబుల్. కానిస్టేబుల్కి ఓన్లీ 10th అడిగారు. ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉన్న వాళ్ళకి ఇది అవ్వదు ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ ఫీమేల్స్కి వచ్చేసి టోటల్గా 3557, ఫీమేల్స్కి వచ్చేసి 631. ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10% కాబట్టి 420 వేకెన్సీ వాళ్ళకి ఇస్తారు ఫ్రెండ్స్. ఇది కానిస్టేబుల్ గురించి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను ఎస్ఐ నోటిఫికేషన్ మీకు డిస్కషన్ చేస్తాను. మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇంకా నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్స్ అయినా కూడా నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్.